హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ విద్యాగురు. సో మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి అనేక టాపిక్స్ కంటిన్యూగా అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో అందులో భాగంగా ఈరోజు మనం కైండ్స్ ఆఫ్ వర్బ్స్ అనే టాపిక్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ కైండ్స్ ఆఫ్ వర్బ్స్. Here you can see there will be few kinds of verbs are there. Action verbs or main verbs. So again these action verbs or main verbs are divided into regular verbs, irregular verbs. Regular verbs are also called as weak verbs and irregular verbs are also called as strong verbs. Next, auxiliary verbs. Auxiliary verbs can be divided into primary auxiliaries and secondary auxiliaries. So third category of verbs are transitive and intransitive verbs. Next, finite and non-finite verbs. So let me explain one by one in detail. Action verbs. So action verbs are also called as main verbs or principal verbs. Principal verbs. So what is an action verb? So a verb that shows an action in a sentence will be called as an action verb. An action verb. For example, look at these three examples. They play in the ground. He runs fast. We sing a song. So in these three sentences, we can observe that which word shows an action. Here in the first sentence, play. In the second sentence, runs. In the third sentence, sing. So these three verbs show an action. So that's why these three verbs will be called as యాక్షన్ వర్బ్స్. అంటే మనకు ఒక సెంటెన్స్లో యాక్షన్ని, పనిని గురించి తెలియజేసే వర్డ్స్ని మనం వర్బ్స్ అంటాం, క్రియ అంటాం తెలుగులో. సో లుక్ అట్ దిస్ ఎగ్జాంపుల్, దే ప్లే ఇన్ ద గ్రౌండ్. సో ఈ సెంటెన్స్లో మనకి ప్లే అనే వర్డ్ తప్ప మిగిలిన ఏ వర్డ్స్ కూడా మనకి యాక్షన్ని తెలియజేసే వర్డ్స్ లేవు. సో అందువల్ల దీన్ని మనం యాక్షన్ వర్బ్ అంటాం. అదేవిధంగా హీ రన్స్ ఫాస్ట్. సో ఈ సెంటెన్స్లో కూడా దీన్ని మనం హీని సబ్జెక్ట్ అంటాం, లేదంటే కర్త తెలుగులో, దీని క్రియ. సో దిస్ ఈజ్ యాడ్వర్బ్. సో హీ రన్స్ ఫాస్ట్, అతను ఎలా పరిగెత్తాడు అంటే వాట్ డస్ యాక్షన్ డన్ బై హిమ్ అనేది ఎలా చెప్తుందంటే, ఏ వర్డ్ చెప్తుందంటే రన్ అనే వర్డ్ చెప్తుంది. సో ఈ వర్డ్ అనే యాక్షన్ తెలియజేస్తుంది కాబట్టి, కర్త చేసే యాక్షన్ ఈ వర్డ్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మనం వెర్బ్ అంటాం, క్రియ అంటాం. అదేవిధంగా లాస్ట్ సెంటెన్స్లో వీ సింగ్ ఏ సాంగ్. సో ఈ సెంటెన్స్లో కూడా వి, మేము, మనము, సింగ్ ఏ సాంగ్. సో మేము ఏ పని చేసామనేది ఏ వర్డ్ చెప్తుంది, సింగ్ అనే వర్డ్ చెప్తుంది. సో దట్స్ వై దిస్ వర్డ్ విల్ బి కాల్డ్ యాజ్ ఏ వర్బ్. సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ అన్ యాక్షన్ వర్బ్స్. అగైన్ దీస్ యాక్షన్ వర్బ్స్ ఆర్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. నౌ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ రెగ్యులర్ వర్బ్స్. సో హియర్ దీస్ రెగ్యులర్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వీక్ వర్బ్స్. వాట్ ఆర్ రెగ్యులర్ ఆర్ వీక్ వర్బ్స్? సో రెగ్యులర్ వర్బ్స్ are those which form their past tense by adding ed, d or t to the present form of a verb. అంటే మనకి ప్రజెంట్ టెన్స్లో ఉన్న వర్బ్కి మనం ఈడి కానీ డి కానీ ఆర్ టీ కానీ ఈ 3 లెటర్స్లో ఏ లెటర్ మనం యాడ్ చేస్తే పాస్ట్ టెన్స్ ఫామ్ వచ్చేదాన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వర్బ్స్ అంటాం. వీటిని మనం వీక్ వర్బ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, మనకి వర్బ్స్ 3 టెన్సెస్లో మనం చెప్తూ ఉంటాం. ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, దాన్ని మనం V1 అంటాం. V1 అంటే వెర్బ్ 1, వెర్బ్ 1 అంటే ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. నెక్స్ట్ V2 మీన్స్ వర్బ్ 2, వెర్బ్ 2 అంటే పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. నెక్స్ట్ V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. సో మనకి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్. సో ఇందులో మనం ఆస్క్ అనే వర్బ్, దిస్ ఈజ్ బేస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, దిస్ ఈజ్ ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. దీనికి మనం ఈడి చేర్చడం ద్వారా ఆస్క్డ్, సో ఇట్ బికేమ్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. అగైన్ పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఆస్క్డ్, ఈడి. సో నౌ దిస్ వర్బ్ విల్ బి కాల్డ్ యాజ్ రెగ్యులర్ వర్బ్. ఎందుకు ఇది రెగ్యులర్ వర్బ్ అయిందనంటే, ఈ బేస్ ఫామ్కి లేదంటే ప్రజెంట్ ఫామ్ అయినటువంటి ఈ వర్బ్కి మనం ఈడి చేర్చడం ద్వారా ఈ పాస్ట్ టెన్స్ ఫామ్ కానీ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కానీ ఏర్పడడం జరిగింది. సో దట్స్ వై దిస్ వర్బ్ విల్ బి కాల్డ్ యాజ్ రెగ్యులర్ వర్బ్ ఆర్ వీక్ వర్బ్. అదేవిధంగా నెక్స్ట్ వర్బ్ చూడండి, కాల్డ్. సో హౌ డూ దిస్ పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ హ్యాస్ ఫార్మ్డ్?
జస్ట్ బై యాడింగ్ ఈడి. సో ఈడి అనేది యాడ్ చేయడం ద్వారా మనకి ఈ బేస్ ఫామ్ పాస్ట్ టెన్స్ ఫామ్లో కాల్డ్ అనే వర్బ్స్ మనకి రావడం జరిగింది. అదేవిధంగా కుక్, దిస్ ఈజ్ బేస్ ఫామ్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్. సో మనకి పాస్ట్ టెన్స్లో ఎలా ఫామ్ అవుతుంది, ఇది కుక్డ్. అదేవిధంగా కుక్డ్. సో ఈడి యాడ్ చేయడం ద్వారా ఇది పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కావడం జరిగింది. సో దట్స్ వై దిస్ ఈజ్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్ ఆర్ వీక్ వర్బ్. సో నెక్స్ట్ we will see few more verbs. So how they form in their past tense and past participle by adding d. For example, look at these verbs. Here what is v1 form? Agree. Then what is v2 form and v3 form? Present form agree. ఈ ప్రెజెంట్ ఫామ్ అగ్రీకి మనం డి చేర్చడం వల్ల ఇది పాస్ట్ టెన్స్ ఫామ్ అయింది, అగ్రీడ్. ఓన్లీ డి యాడ్ చేసాం. అదేవిధంగా పాస్ట్ పార్టిసిపల్ అగ్రీడ్, జస్ట్ ద లెటర్ డి అనే లెటర్ మనం యాడ్ చేసాం. సో సిమిలర్లీ ఎస్కేప్డ్ డి. అదేవిధంగా హీర్ ఆల్సో ఎస్కేప్డ్. decided. So here also, just by adding the letter d to the present form or base form of a verb, they became past tense form of a verb and past participle form of a verb. So these verbs are also come under regular verbs or irregular verbs. So next, just by adding the letter t, they would become regular verbs or weak verbs. Look at these examples also, these verbs also. Burn, v1 form. Next v2 form, burnt. v3 form, past participle form, burnt. So how this base form has become into past tense form of a verb and past participle form of a verb, just by adding a letter t. అదేవిధంగా learnt. burst. సో ఈ 3 వర్బ్స్ మనం గమనించినట్లయితే జస్ట్ టీ అనే వర్డ్ యాడ్ చేయడం వల్ల బేస్ ఫామ్కి అవి పాస్ట్ టెన్స్ ఫామ్గా, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్గా ఫామ్ కావడం జరిగింది. సో దీస్ ఆర్ రెగ్యులర్ అండ్ వీక్ వర్బ్స్. నెక్స్ట్ విల్ సీ irregular verbs. Irregular verbs are also called as strong verbs. So first of all, what are irregular verbs? So strong verbs or irregular verbs are those form their past tense by mainly changing the vowel టు ద బేస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. అంటే సో మనకి ప్రజెంట్ టెన్స్ ఫామ్లో ఉన్న వర్బ్కి మనం వొవెల్ అనే లెటర్ చేంజ్ చేయడం ద్వారా పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏవైతే వర్బ్స్ ఏర్పడతాయి వాటిని మనం ఇర్రెగ్యులర్ వర్బ్స్ కానీ లేదంటే స్ట్రాంగ్ వర్బ్స్ అని అంటాం. సో లెట్ us see few examples. Here see sing. సో ఇది ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, v1 verb 1. సో అదేవిధంగా v2 పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, v3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. సో ఇక్కడ చూద్దాం సింగ్. సో దిస్ ఈస్ బేస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. దెన్ how do it becomes into v2 form? Sang. So then what change do you observe here? So here sing, vowel. What is the vowel in the base form? I. So I becomes a in past tense. So sing, sang, sung. So look at this verb once again. Here I becomes into a, but here you. అంటే జస్ట్ ఒక వొవెల్ చేంజ్ చేయడం ద్వారా ఈ v2 ఫామ్ కానీ v3 ఫామ్ కానీ ఫామ్ కావడం జరిగింది, ఏర్పడడం జరిగింది. సో అందువల్ల వీటిని మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్, లేదంటే స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ చూద్దాం స్పీక్. సో దిస్ ఈజ్ ద బేస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్. సో హౌ డు ఇట్ బికమ్ ఇంటూ v2 ఫామ్? speak, spoke, spoken. ఇక్కడ చూడండి జస్ట్ ఈ వొవెల్ చేంజ్ కావడం ద్వారా మనకి v2 ఫామ్ కానీ v3 ఫామ్ కానీ ఏర్పడడం జరిగింది. స్పీక్, ఈ బికమ్స్ ఇంటూ ఓ, స్పోక్, స్పోకెన్. సో అదేవిధంగా బిగిన్, బిగన్. ఇక్కడ కూడా జస్ట్ ఒక వొవెల్ చేంజ్ కావడం ద్వారా పాస్ట్ టెన్స్ ఫామ్ కానీ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ కానీ ఏర్పడడం జరిగింది. సో బిగిన్, ఐ, బిగన్.
So I, here a, here u. So these are all vowels. So by changing a vowel to the base form of a verb, so these verbs form. So such verbs are called as irregular verbs or strong verbs. Next, run, ran, run. Choose, chose, chosen. అదేవిధంగా లాస్ట్ వర్బ్ నో, న్యూ, known. అదేవిధంగా రింగ్, రింగ్, ర్యాంగ్, రంగ్. సో ఇవన్నీ కూడా చూడండి, రింగ్, ర్యాంగ్, వొవెల్, రంగ్. సో జస్ట్ ఒక వొవెల్ చేంజ్ కావడం ద్వారా ఈ వర్బ్స్ అనేటివి ఏర్పడ్డాయి. సో లెట్ us see లాస్ట్ ఎగ్జాంపుల్. డ్రింక్, drank, drunk. So these are all called as irregular verbs or strong verbs. Again, these irregular verbs or strong verbs have categorized into three types. So type 1, type 2, type 3. So let us see those verbs. Irregular verbs. These irregular verbs are also called as strong verbs. So these strong verbs are categorized into three types: type 1, type 2, and type 3. So what kind of verbs, what kind of irregular verbs are given under type 1? So all the three forms of verbs are same. So these type 1 of irregular verbs are also called as no change verbs, means there is no change at all. So let us see few examples. So here hurt, here hurt. So this is the base form of a verb, V1, present form of a verb. So then what is V2 form and V3 form? So V2, V3 forms are also the same. So hurt, hurt, hurt. We never hurt the feelings of others. So in that sentence we may use this verb. So likewise hurt, hurt, hurt. So ఇక్కడ ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి వీటిని మనం సో టైప్ 1 ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని అంటాం, లేదంటే స్ట్రాంగ్ వర్బ్స్ అంటాం. నెక్స్ట్ బెడ్, బెడ్, బెడ్. సో ఇక్కడ చూడండి, పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ వర్బ్ అండ్ బేస్ ఫామ్ ఆఫ్ ఏ వర్బ్, ఈ మూడు కూడా ఎలాంటి చేంజ్ లేకుండా సేమ్గా ఉన్నాయి. అదేవిధంగా కట్, 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 కట్. ఐ కట్ అన్ యాపిల్ విత్ ఎ నైఫ్. సో కట్. నెక్స్ట్ షట్, షట్, షట్. సో షట్ ద డోర్. కుడ్ యూ ప్లీజ్ షట్ ద డోర్? సో వీ మే యూజ్ these verbs in different kinds of sentences also. Next, put, put, put. Spread, spread, spread. So likewise, so you can understand, I think. So these verbs, they never change in V2 form and V3 form. So base form is same, will be same in past tense and past participle. So such verbs are called as irregular verbs and strong verbs. That is another category of irregular verbs and strong verbs. Next, type 2 verbs, type 2 irregular verbs. So only two forms of verbs are the same. So let us see those verbs also. So under V1 form, what is the base form of your bend? Then what is V2 and V3? Bend, bent, bent. Similarly, learn, learnt, learned. Buy, bought, bought. Catch, caught, caught. Dig, dug, dug. So look at all these verbs. So just V2 form and V3 form, past tense form of a verb and past participle form of a verb. So these two are same, but here V1 is different. So that's why. So two forms are the same, not all the three forms. So such kind of verbs are come under type 2 of irregular verbs or strong verbs. Let us see the last type of irregular verbs or strong verbs. Here see all the three forms are different. So such verbs, here look at these examples also. Eat, so it comes under base form of a verb, V1. Then what is V2, V3? So under V2, eat, ate, eaten. So sing, sang, sung. Here see, so both verbs are different.
here the present form of a verb eat, past tense form of a verb ate, past participle form of a verb is eaten. So no two forms are same, not like that, and all the three forms are different. Next, write, wrote, written. Similarly, give, gave, given, sink, sank, sunk, throw, threw, thrown, blow, blew, blown. So likewise and so on. So in this way we have categorized, or we have divided irregular verbs under three types. So this is, friends, so this is about action verbs. So next we will discuss auxiliary verbs. సో మీకు ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోస్ చూడండి. సో ఖచ్చితంగా అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ ఆన్ ప్రెస్ ఆన్ bell icon. Thank you.